నమస్కారం. మీరు చూస్తున్నారు అవినాష్ ఫైల్స్. పెళ్లి అనేది ఒక కొత్త జీవితానికి ఆరంభం. కానీ ఒడిషాలోని పాట్నాగర్‌లో జరిగిన ఒక పెళ్లి ఒక కుటుంబంలో తీరని చీకటిని నింపింది. ఫిబ్రవరి 23, 2018 ఆ ఇంట్లో ఇంకా పెళ్లి సందడి తగ్గలేదు. కొత్త జంట తమకు వచ్చిన గిఫ్ట్‌లను ఆతృతగా ఓపెన్ చేస్తున్నారు. ఒక గిఫ్ట్ ప్యాక్ విప్పగానే పెను శబ్దంతో పేలుడు. ఆ ఇల్లు వల్లకాడుగా మారింది. ఇది కేవలం ప్రమాదం కాదు. అత్యంత తెలివైన ఒక క్రిమినల్ వేసిన మాస్టర్ ప్లాన్. ఆ కిల్లర్ ఎవరు? ఆ బాంబుని పంపింది ఎవరు? ఈ ఇన్వెస్టిగేషన్ స్టోరీలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కథలోని ప్రధాన వ్యక్తులను మనం పరిచయం చేసుకుందాం. సౌమ్య శేఖర్ సాహు 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగుళూరులో ఒక జపనీస్ కంపెనీలో పనిచేసేవాడు. ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తి. రీమా సాహు సౌమ్య శేఖర్ భార్య. పెళ్ళైన 5 రోజులకే తన కళ్ళ ముందే భర్తను కోల్పోయి తను కూడా చావు బతుకుల మధ్య పోరాడింది. జమమణి సాహు సౌమ్య శేఖర్ నానమ్మ. 85 ఏళ్ల వయసులో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సంయుక్త సాహు ఈమె సౌమ్య శేఖర్ తల్లి. జ్యోతి వికాస్ కాలేజీలో లెక్చరర్. నిజానికి ఈ మొత్తం కుట్ర వెనుక అసలు టార్గెట్ ఈమెనే. ఫిబ్రవరి 23న స్కైకింగ్ కొరియర్ ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. దానిపై ఆర్కే శర్మ రాయ్పూర్ అని ఉంది. సౌమ్య శేఖర్ ఆ పేరు చూసి నాకు రాయ్పూర్లో ఎవరూ తెలియదే అనుకుంటూనే బాక్స్ను ఓపెన్ చేశాడు. లోపల ఒక ల్యాప్టాప్ లాంటి వస్తువు ఉంది. దాన్ని ఆన్ చేయగానే భారీ పేలుడు సంభవించింది. ఇంటి పైకప్పు కూలిపోయింది. కిటికీలు ఊడిపోయాయి. సౌమ్య అక్కడికక్కడే చనిపోయాడు. రీమా తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైంది. ఈ కేసు పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారింది. పోలీసులు ముందుగా సౌమ్య శేఖర్‌కు పాత గొడవలేమైనా ఉన్నాయేమో అని బెంగుళూరులో ఆరా తీశారు. ఏమీ దొరకలేదు. రీమా గతాన్ని తవ్వారు. అక్కడ కూడా క్లూ లేదు. అప్పుడు ఒడిషా క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఐజీ అరుణ్ బోత్రా ఆధ్వర్యంలో విచారణ వేగవంతమైంది. కిల్లర్ చాలా తెలివైనవాడు. ఎక్కడా వేలిముద్రలు లేకుండా, డిజిటల్ ఆధారాలు లేకుండా బాంబును తయారు చేశాడు. కానీ ఒక చిన్న తప్పు అతన్ని పట్టించింది. ఇప్పుడు మనం ఈ కథలోని అసలు విలన్ గురించి మాట్లాడుకుందాం. ఇతని పేరు పంజీలాల్ మెహర్. ఇతను ఒక ఇంగ్లీష్ లెక్చరర్. జ్యోతి వికాస్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా ఉండేవాడు. కానీ సీనియారిటీ ప్రాతిపదికన సౌమ్యశేఖర్ తల్లి సంయుక్త సాహుకు ఆ పదవి దక్కింది. తన సీటు పోయిందన్న కోపం, ఈర్ష్య అతనిలో విషం నింపాయి. సంయుక్తను మానసికంగా చంపాలని ఆమె కొడుకును చంపేందుకు ప్లాన్ చేశాడు. 7 నెలల పాటు యూట్యూబ్ చూసి బాంబు తయారీ నేర్చుకున్నాడు. బాంబు తయారీ చేయడానికి కావలసిన గన్ పౌడర్‌ను టపాసుల తయారీ కేంద్రం నుండి సేకరించాడు. పంజీలాల్ పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తప్పుడు లేఖలు రాశాడు. కానీ పోలీసులు రాయ్పూర్‌లోని కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని జల్లెడబట్టారు. ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకొని ఉండడం గమనించారు. సంయుక్త సాహు ఒక ముఖ్యమైన క్లూ ఇచ్చారు. పంజీలాల్ మాట్లాడేటప్పుడు వాడే కొన్ని ఇంగ్లీష్ పదాలు, ఉదాహరణకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, పోలీసులకు పంపిన బెదిరింపు లేఖలో ఉండడం వారు గుర్తించారు. చివరికి పంజీలాల్ కంప్యూటర్ సెర్చ్ హిస్టరీని రికవర్ చేయగా బాంబు తయారీ వీడియోలు చూసినట్టు తేలింది. మే 2025లో ఈ కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పంజీలాల్ మెహర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒక విద్యావంతుడు, సమాజానికి మంచి చెప్పాల్సిన ప్రొఫెసర్, కేవలం అసూయతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈ కేసు మనకు నేర్పే పాఠం ఒక్కటే. నేరం ఎంత తెలివిగా చేసినా ఏదో ఒక క్లూ కిల్లర్‌ను చట్టం ముందు నిలబెడుతుంది. ఇది ఇవాల్టి అవినాష్ ఫైల్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.